అల్లు అర్జున్ అరెస్ట్ అయిన దగ్గర నుండి ఆ అరెస్ట్ చుట్టూ అండ్ ఆయన ఒకరోజు జైల్లో ఉంచడం చుట్టూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల చుట్టూ పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఈ క్రమంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది అల్లు అర్జున్ని కలుస్తూ ఉండడం, కొందరైతే ఓపెన్గానే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు, మిగతా కొందరు బయటకు వచ్చి మాట్లాడలేకపోవచ్చు, కానీ సింగర్ కల్పన గారు లాంటి వాళ్ళైతే ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం పెట్టి మరి రేవంత్ రెడ్డి గారిని ప్లస్ ఈ పోలీసుల చర్యని కంప్లీట్గా ఇన్జస్టిస్ అని చెప్పి మీడియా సమావేశం పెట్టి మరి వాళ్ళు డైరెక్ట్గానే అంటూ ఉన్నారు, దిస్ ఇస్ నాట్ ఫెయిర్, దిస్ ఇస్ పొలిటికల్ ఇన్జస్టిస్, అసలు ఇట్లా చేస్తారు అది ఇది అని బేసిక్గా. అండ్ అదే సమయంలో రామ్ గోపాల్ వర్మ గారు లాంటి వాళ్ళు అయితే రేవంత్ రెడ్డి గారిని గట్టిగానే గెలుపుతూ ఉన్నారు. అల్లు అర్జున్ బెడ్రూమ్ దగ్గర నుంచి వచ్చి పోలీసులు పిలుచుకొని పోవడం, రేవంత్ రెడ్డి గారిని బెడ్రూమ్లో నుంచి అప్పుడు ఎత్తుకొని పోవడం, అరెస్ట్ చేసిన విధానంలో అయితే రెండింటిలోనూ కామన్గా ఉంది అని చెప్పి రామ్ గోపాల్ వర్మ గట్టిగానే గెలుపుతున్నారు. ఎప్పుడు ఇది ఓటుకున్నప్పుడా ఈ వీడియో? ఇప్పుడు ఓటుకున్నప్పుడా రామ్ గోపాల్ వర్మ షేర్ చేశారు. సార్ మరి ఇంత అన్యాయం ఉంటుందండి? అట్లా బెడ్రూమ్లో దగ్గర నుంచి తీసుకెళ్లారు అని. ఓటుకు నోటు కాదు, ఇంకొక కేసు. ఎందుకంటే ఓటుకు నోటు అయితే అప్పుడు అక్కడి నుంచి తీసుకెళ్లారు కదా, స్టీఫెన్సన్ ఇంటి దగ్గర నుంచి. మరి ఈ అరెస్ట్ ఎప్పుడు? ఈ అరెస్ట్ ఎప్పుడు అబ్బా? ఇది ఎప్పుడో ఉన్నట్టుంది. మళ్ళీ ఈ అరెస్ట్ చేసి తీసుకెళ్లారని రామ్ గోపాల్ వర్మ అయితే దీన్ని మళ్ళీ పోస్ట్ చేసి మరి ఇద్దరిలో కామన్ బెడ్రూమ్ దగ్గర వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అని చెప్పి ఆ వాస్తవానికి రామ్ గోపాల్ వర్మ గట్టిగానే గెలుపుతూ ఉన్నారు. చూడండి, వర్మ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ మీద కోపంగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఈగో హట్ అయితే మళ్ళీ మీ మీదగా మిమ్మల్ని ఇలాగే బెడ్రూమ్కి వచ్చి తీసుకెళ్ళిపోతారేమో చూడండి.